ముధోల్ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం వేగం అందుకుంది. గ్రామాభివృద్ధి తమ ధ్యేయమని సర్పంచ్ అభ్యర్థి కోరి అనిత పోతన్న ఓటర్లను సందర్శిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఇంటింటి ప్రచారంలో భాగంగా మాట్లాడిన అనిత పోతన్న, గతంలో 2 పర్యాయాలు వార్డు సభ్యులుగా పనిచేసి అనేక అభివృద్ధి పనులు చేశాం. ప్రజల నమ్మకం మా బలం అని గుర్తు చేశారు. అలాగే బీజేపీ మండల అధ్యక్షుడిగా రామారావు పటేల్ గెలుపులో కీలక పాత్ర పోషించిన విషయాన్ని కూడా వెల్లడించారు. ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నామని, ముధోల్ గ్రామ పంచాయతీలో ఉన్న ప్రధాన సమస్యలను ప్రజాప్రతినిధుల సహకారంతో త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదించి ఉంగరం గుర్తుకు ఓటు వేసి ఘన విజయం అందించాలని అనిత పోతన్న ఓటర్లను కోరారు. ప్రచారానికి కార్యకర్తలు, మహిళలు మరియు స్థానికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. నమస్కారం. మీరు గతంలో 2 సార్లు వార్డు సభ్యులుగా చేశారు, నన్ను బీజేపీ మండల అధ్యక్షులుగా చేశారు. ప్రస్తుతం మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఈసారికి మహిళా రిజర్వేషన్ కావడంతో మేజర్ గ్రామ పంచాయతీతో పాటు ఇది తాలూకా లెవెల్లో కూడా అయితే మీ మేనిఫెస్టోలో ఏముంది, ఓటర్లను ఏ విధంగా చెప్పేందుకు మీరు గెలిపించి మీరు మేనిఫెస్టో ఏ విధంగా అభివృద్ధి దర్శకున్నది అని అడిగి తెలుసుకున్నాను. ముధోల్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నేను మీ కోరిపోతున్న అనిత. మేము ముధోల్ గ్రామ పంచాయతీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము. మా గుర్తు వచ్చేసి ఉంగరం గుర్తు. ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపిస్తారనే నమ్మకంతోనూ మీ కోరిపోతున్న అనిత గారు మీ దగ్గరికి వస్తున్నాము. ప్రతి సమస్య ఏదున్నా కానీ మీరు నా దగ్గరికి రాకుండా మీ దగ్గరికి వెళ్ళే విధంగా నేను ఆల్రెడీ గతంలో 2 సార్లు వార్డు మెంబర్ చేశాను. 2 టైమ్స్ కూడా గెలిచాను. గల్లీలో ప్రతి సమస్య ఉన్నా, వాటర్, సీసీ రోడ్డు, డ్రైనేజ్ ఏదున్నా కానీ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్యలను పరిష్కరించడం జరిగింది. ఇవాళ నాకు ఆదరణ ముధోల్ గ్రామం అందరికీ ఉన్నదంటే ఎవరు వాళ్ళు వీళ్ళు భేదం లేకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వర్క్ చేయడం జరుగుతున్నది. పోలీస్ స్టేషన్ కానీ, ఎంఆర్ ఆఫీస్ కానీ, ఎంపీడీ ఆఫీస్ కానీ, గ్రామ పంచాయతీ కానీ ఏదున్నా కానీ నేను స్వయంగా వాళ్ళ సమస్యల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తీర్చాను. వీళ్ళ మంచి ఆదరణ నాకు లభిస్తున్నది. అదేవిధంగా ప్రతి గల్లీలో తాగునీటి సమస్య కానీ, వీధి బల్బులు కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ముఖ్యంగా ముధోల్కు హాస్పిటల్ సమస్య బాగుంది. గతంలో ఆల్రెడీ శాంక్షన్ అయింది కానీ ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదు. మా ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో మేము హాస్పిటల్ కూడా తీయడానికి రెడీగా ఉన్నాము. అదేవిధంగా మార్కెట్ యార్డు, ఇంటిగ్రేటెడ్ స్కూలు ఏ సమస్య ఉన్నా మాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ మాకు మా ఇది ఉంది. ఏదున్నా కానీ మేము ముధోల్ డెవలప్మెంట్ కోసమే ముందొస్తున్నాము. ఒక్కసారి మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని గెలిపిస్తే గ్రామాభివృద్ధికి తోడ్పడుతూ ప్రజలతో కలిసిమెలిసి మన తేడా బాధం లేకుండా నేను అందరికీ గెలిపిస్తే ముధోల్ గ్రామానికి అభివృద్ధికి తోడ్పడతానని మాటిస్తున్నాను. 17వ తారీఖున మీ యొక్క అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకు వేసి మా ఇద్దరిని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. అందరికీ పాదాభివందనాలు. ఉంగరం గుర్తుకు నిలబడ్డాడు. దయచేసి అందరికి దండం పెట్టి గెలిపియాలని మనవి చేస్తున్నాను. మీకు అందరికి జై యోగేశ్వర్. అన్ని పనులు చేస్తాడు, చెయ్యకపోతే అప్పుడు వచ్చి అడగచ్చు. పేదళ్ళు, ఉన్నళ్ళు, లేనళ్ళు అందరు గుర్తు పెట్టుకొని మంచిగా ఈ తెలంగాణకు ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించి మన తెలంగాణ పైకి తెచ్చుకోవాలంటే అందరు హృదయంలో. అందరికి నమస్తే. ముధోల్ పోతన్న గారికి ఓటేసి గెలిపించండి. ఉంగరం గుర్తుకు గెలిపించి అందరికి పనులు చేస్తారు కాబట్టి గెలిపించండి. జై శ్రీరామ్. నా పేరు లక్ష్మి. కోరి పోతన్న, కోరి అనిత ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ ప్రతివి చేస్తూ ఉన్నాను. గ్రామ పంచాయతీ నుంచి కూడా 17వ తేదీన ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించండి. ఏదైనా సమస్య ఉన్నా అన్నని అడిగి తీర్చుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ జై శ్రీరామ్. అందరికీ నమస్కారం.
కోరిపోతన్న గారికి గెలిపించాలని కోరుకుంటున్నాం. ఉంగరం గుర్తుకే మన ఓటు, ఉంగరం గుర్తుకే మన ఓటు, ఉంగరం గుర్తుకే మన ఓటు, ఉంగరం గుర్తుకే మన ఓటు. స్టార్ట్. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రస్తుతం మనము ముదోల్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లో మహిళ కేటాయించింది. అందులో భాగంగా బీజేపీ సర్పంచ్ అభ్యర్థిగా అనితానికి శ్రీకారం చుట్టారు. ప్రతి మహిళలు ఆడపడుచులు ఆమెకు బ్రహ్మరథము ప్రచారానికి వచ్చారు. ఇందులో మనతోటి సర్పంచ్ అభ్యర్థి అనిత కూడా ఉన్నారు. ఒకసారి మీ అమూల్యమైన సందేశాన్ని వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. అందరికీ నమస్కారం. మేము కోరిపోతనగాన్ని కోరుకున్నాము. మాకు అనుకున్న పనులన్నీ చేస్తాడు, చెప్పకన్నా ముందే చేస్తున్నాడు. ఏ పదవిలో లేకుండా కానీ మేము అడిగినా కూడా చేస్తాడు. చిన్నపిల్లకు కూడా నిలబెట్టి మాట్లాడతాడు, పని చేస్తాడు. మాకు కోరుకున్న పనులన్నీ అవుతాయి. మాకు గెలిపించుకోవాలని ఉద్దేశం ఉన్నది, కోరిక ఉన్నది. గెలిపించుకుంటాం మేము. అందరూ కోరిపోతున్న ఉంగరం గుర్తు తప్పకుండా అందరూ మర్చిపోకుండా దయచేసి వెయ్యాలా, గెలిపించుకున్నాలా. ప్రతి ఒక్కరికి నమస్కారం. ముదోల్ గ్రామ ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి చేయడం ఏమిటంటే, ఈరోజు మన గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మన ముందుకు వచ్చినటువంటి కోరి అనితా పోతన్న గారిని వారి యొక్క ఉంగరం గుర్తుకి మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని మనవి. ఇంకోటి ఏమంటే, ఇంతకుముందు 2 సార్లు కోరిపోతన్న మా దగ్గర వార్డు నెంబర్గా గెలిచిండు. అదేవిధంగా చాలా అభివృద్ధి చేసిన మా దగ్గర. అందుకోసమే మేమందరం కలిసి ఆయనకి సార్ గెలిపిద్దామని చెప్పేసి కంకణం పట్టుకొని గట్టిగానే ప్రచారం చేసి గెలిపిస్తామని చెప్పేసి అనుకుంటున్నాం. కాబట్టి మీ యొక్క కూడా ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. తేదీ రోజు పొద్దున 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల లోపలనే మన ఓటర్లందరూ వచ్చేసి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. అదే అవసరం లేదు. రైతుల కష్టాలు తీర్చేలా దారుల నిర్మాణం చేపట్టాలని వాగ్దానం చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పైసా ప్రజల సమక్షంలోనే ఖర్చు చేస్తామని, గ్రామ ఖర్చు వివరాలు కూడా ప్రజలకు తెలిసేలా బోర్డ్స్ ఏర్పాటు చేస్తారని